సో భగవంతుడు చెప్పే జ్ఞానం గాని, మార్గం గాని ఎట్లా ఉంటదంటే సహజంగా సులువుగా ఉంటది. కూర్చున్న చోటనే జరుగుతాయండి. సో తన ఖాతాలోకి సమయం వస్తుంది. తన ఖాతాలోకి ధైర్యం వస్తుంది. తన ఖాతాలోకి వాచా సేవ చేశారు కాబట్టి మాట సేవ వస్తది. ఈరోజు మనం గూడా ప్రయోగం చేయాలని చెప్పి మనకి సంయోగం ఇచ్చారు కాబట్టి రేపు ఇంకెక్కడి నుంచన్నా తనకు సంయోగం వచ్చేస్తది. ప్లస్ తనకొకరికి చెయ్యాలి అన్న దాత స్థితి, సంయోగ శక్తి, ఈ శక్తులు పెరుగుతాయి. ఇదేదో చిన్నగా 10 నిమిషాలు అనుకోదు. వెనకాల ఇంత కథ ఉంది దానికి. సో ఒక్కసారి మీరు గూడా ఆలోచించండి. ఇళ్ళలో కూడా ఆ రకంగానే మీ వాచ ద్వారా అందరిలో సంతోషాన్ని, ధైర్యాన్ని నింపండి. మీరు మాటల ద్వారా ఇంట్లో వాళ్ళని భయపెట్టడం గాని, ముఖ్యంగా పిల్లల్ని. మీరు పిల్లల్ని భయపెట్టేస్తే వాళ్ళు నోరు మూసేస్తారు. ఏమి అనరు. కానీ మీతో మాట్లాడనీకి ఇష్టపడరు. పిల్లలు మాట్లాడనీకి ఇష్టపడరు. మాట్లాడనీకి ఇష్టపడరు అంటే ఒక్కసారి వెనక్కి చెక్ చేయండి. మీరు వెనకాల వాళ్ళని ఏమన్నా భయపెట్టారా? కోపగించుకున్నారా? విసుక్కున్నారా? వాళ్ళు చెప్తే వినలేదా? కట్ చేసారా? అరిచారా? సో ఇవి చూసుకుంటే మీకే అర్థమైతాయి. ఆ రకమైన ప్రవర్తన మీతోటి ఎవరైనా చేస్తే మీరు మాట్లాడతారా? సో మీరు మాట్లాడరు. సో పిల్లలు గాబట్టి వాళ్ళు నిస్సహాయులు, ఆధారపడి ఉన్నారు కాబట్టి నోరు మూసేస్తారు కానీ మాట్లాడనీకి ఇష్టపడరు. సో ఈ రకంగా మనం మార్చుకుంటూ పోతే ఏమైతదంటే పిల్లలు మాట్లాడనీకి ఇష్టపడతారు. ఇంట్లో వాళ్ళు మాట్లాడనీకి ఇష్టపడతారు. అందరి మధ్యలో ఆ స్నేహం అన్నది వస్తుంది. సో ఒకసారి రేపటి రోజున రికార్డింగ్ గూడా చూడండి. సో ఈ రకంగా ఇంకెవరైనా గూడా ప్రయోగం చేస్తున్నారు. దానివల్ల మీలో ఏం మార్పొచ్చి ఇప్పుడు ఏవేవైతే బెనిఫిట్స్ చెప్తూ పోయామో కార్మిక్ ఫిలాసఫీ ప్రకారం ఇవి అందరికీ వస్తాయి. ఎందుకంటే భగవంతుని చట్టాలు సమానంగా నడుస్తాయి. సో ఆ రకంగా ధారణ చేసి సేవ చేసే ఎవరికైనా ఉద్దేశం ఉంటే ఈ రికార్డింగ్ వేసినప్పుడు యూట్యూబ్‌లో లాస్ట్‌కి నా ఫోన్ నంబర్ ఉంటది. నాకొక్కసారి మెసేజ్ చేయండి. మేము గూడా సేవ చేస్తామని చెప్తే దానికి తగ్గట్టు ఇప్పుడు ఎలాగైతే రికార్డ్ చేశామో ఆ రకంగా రికార్డ్ చేస్తాము. దాన్ని బట్టి మీరు మీ యొక్క ధారణ, సేవ అందరికి తెలియజేసి ప్రేరణ ఇవ్వడం అన్నదే ఈరోజు గొప్ప సేవ. సాధారణంగా ఇలాంటి జ్ఞానం చెప్పినా ఎవరు వినరండి అంటే అవసరం లేదు. ఇది చెప్పిన తర్వాత ఎవరిలో అన్న మార్పు ఇప్పుడు తనలో మార్పొచ్చిందంటే నేను చెప్పడం వల్ల కాదు. తను చెయ్యడం వల్లొచ్చింది. చెప్పడానికి అందరికీ చెప్పేస్తాం. యూట్యూబ్‌లో వస్తే వందల్లో చూస్తున్నారు. కొన్ని చోట్లయితే 1000 కూడా క్రాస్ అయిపోయింది. కానీ నిర్ణయం తీసుకొని మీ పట్ల మీరు బాధ్యత వహిస్తే అప్పుడు పరివర్తన స్టార్ట్ అయితది. మార్పు కాదు పరివర్తన. అంటే ఇంక పూర్తిగా దేహం అన్న స్థితి నుంచి ఆత్మ అన్న స్థితిలోకొచ్చేస్తా. సో కాబట్టి ఎండింగ్‌లో రికార్డింగ్ వెనకాల నా నంబర్ ఉంటది. ఎవరైనా ఈ రకంగా సేవ చేయాలి అనుకుంటే నా వాట్సాప్‌కి మెసేజ్ పెట్టండి. మేము వచ్చి మా అనుభవం చెప్తాము, సేవ చేస్తామంటే నేనే కాల్ చేస్తాను మీకు. సో మీరందరూ ఖజానాలతోటి సంపన్నంగా ఉండాలన్న శుభకామనతోటి ఈరోజు క్లాస్ సమాప్తి చేస్తున్నాం.